బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు తిరిగి పైనుంచి జన్మించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పైనుంచి ఒక జన్మ వస్తుంది మనకి. దేవుడు ఒక జన్మనిస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, ఆమె డెలివరీ అవుతుంది. డెలివరీ కాకముందు ఆ బాబు ఆ గర్భంలోనే ఉంటాడు. వాడికి ఏం కనిపించదండి. ఈ చెట్లు కనపడవు, ఈ నదులు కనపడవు, ఈ యొక్క మీ భూభాగం ఏమి కనపడదు, ఈ ఆకాశం కనపడదు, నక్షత్రాలు కనపడవు, ఏమి కనపడవండి. వాడు కనపడిందల్లా ఆ గర్భంలో చుట్టూ ఉన్న ఉమ్మనీరు చుట్టూ కప్పబడి, ఆ ఉమ్మనీరు చేత కప్పబడి, ఆ భయంకరమైన ఆ యొక్క నరక కోపంలో ఉన్నట్టుగా ఆ గర్భంలో ఉంటాడు. కళ్ళు కనపడవు, ఏం కనపడవు. వాడు ఏదైనా కావాలనుకో చేతులు ఊపడం, కాళ్ళు ఊపడం తప్ప ఇంకేం చేయలేడు. అమ్మని అరవలేడు, నాన్నకి ఏకలేలేడు. ఏమేన్ హల్లెలూయా. ఆ గర్భంలోనే, ఆ నాచులోనే, ఆ యొక్క ఉమ్మనీరులోనే అలాగా కప్పబడిపోయి అతనికి ఏదైనా ఆకలిస్తే ఆ గర్భాన్ని తన్నడం ఒకటి తెలుసు, అంతకుమించి ఏం తెలియదు. ఏమేన్ హల్లెలూయా. అయితే నెలలు ఎప్పుడైతే నిండుతాయో ఆ యొక్క గర్భంలో నుంచి ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఆ బయటకు వచ్చిన మరుక్షణమే కేవలమని ఏడవగలుగుతాడు. అతను ఈ ప్రకృతిని చూడగలుగుతాడు. ఈ యొక్క సర్వ సృష్టిని అతను సృష్టించగలుగుతాడు. కొంచెం వయసు రాగానే అతను అమ్మ అని అరవగలుగుతాడు, నాన్నని మాట్లాడగలుగుతాడు. అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అంటే గర్భంలో ఉన్నంతసేపు అతనికి ఏం తెలియలేదు. అలాగే మనము యేసు క్రీస్తులో జన్మించకుండా ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా మనకేం కనబడదు. ఈ లోకమనే నరకంలో, ఈ లోకమనే నరక కోపంలో, ఈ యొక్క ఇక్కడ ఏ పాపమైతే ఉందో, ఏ బంధకాలైతే ఉన్నాయో, ఏ శాపమైతే ఉందో, ఏ భయంకరమైన బంధకాలు అయితే ఉన్నాయో అవి మాత్రమే మనకు తెలుసు. హల్లెలూయా. ఇక్కడి నుంచి మనకు తెలియదు. ఇంకా అవతల మనకి పరలోక రాజ్యం ఉన్నదని కానీ, ఆ పరలోక రాజ్యంలో దేవదూతలు ఉన్నాయని కానీ, జీవులు ఉన్నాయని కానీ, శరాపులు ఉన్నాయని కానీ, కెరూబులు ఉన్నాయని కానీ, ఏమండి అక్కడ పక్షిరాజు ఉన్నదని కానీ, అక్కడ పరిశుద్ధులు ఉన్నారని కానీ, పరిమాణాలు ఉన్నాయని కానీ ఏమీ కూడా ఈ వ్యక్తి చూడలేడు, సృష్టించలేడు. ఏమని హల్లెలూయా. ఈ శరీరంతో ఎప్పుడైతే తల్లి గర్భంలోని బయటకు వచ్చి ఈ ప్రకృతి అందాలంతా చూడగలుగుతున్నాడో, ఏ విధంగా ఈ యొక్క మనుషుల్ని సృష్టించగలుగుతున్నాడో, అలాగే ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత, ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి, ఒక వ్యక్తి దేవుడు ఆత్మను మాత్రమే తల్లి గర్భంలో పంపిస్తున్నాడు.